రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. స్టేట్ పాలిటిక్స్ లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత ఎర్నోళ్ల శ్రీనివాస్ను మాసప్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక గతంలో ఆయనపై పోలీసులు విధుల అడ్డగింతపై బంజారాహిల్స్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెస్ట్ మారేడుపల్లిలోని శ్రీనివాస్ నివాసానికి వెళ్లారు. కానీ ఆయన తలుపులు తెరవలేదు. శ్రీనివాస్ ఇంటికి పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. అనంతరం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసులు విధుల అడ్డగింతపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్తో పాటుగా మరికొంతమందిపై కూడా గతంలో కేసు నమోదైంది. ఈ కేసును మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేస్తున్నారు. రైట్ స్టేట్ పాలిటిక్స్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ను మాసప్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే బీఆర్ఎస్ మాజీ నేత అదేవిధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ గా గతంలో వ్యవహరించిన ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పోలీసులు కొద్దిసేపటి క్రితమే తమ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే ఎర్రోళ్ల శ్రీనివాస్ మీద గతంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న ఒక కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఈ రోజు ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో పాడి కౌశిక్ రెడ్డి మీద కూడా కేసు ఉంది. అప్పట్లో పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేశారు, కానీ ఎర్రోళ్ల శ్రీనివాస్ అప్పుడు తప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే వెస్ట్ మారేడుపల్లిలో ఆయన నివాసానికి పోలీసులు ఉదయమే చేరుకోవడం జరిగింది. ఆయనకి నోటీసులు ఇవ్వాలని చెప్పి వెళ్తున్న సమయంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంట్లో లేరని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే లోపల ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆయన అదుపులోకి తీసుకునే క్రమంలో పార్టీ కార్యకర్తలందరూ కూడా అక్కడ చేరుకోవడం కొద్దిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మరికొద్ది సేపట్లో కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. రాజశేఖర్, కేటీఆర్ కూడా స్పందించారు. అంటే ప్రధానంగా దళితులకు సంబంధించి, బహుజన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించినందుకే అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అంటే ఏమైనా ఆందోళన చేసే అవకాశం అని కనిపిస్తుందో? పూర్తి అప్డేట్స్ ఏమి ఉన్నాయి? అయితే ఇప్పుడు దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే ఎస్సీ చైర్మన్ గా కూడా ఎర్రోళ్ల శ్రీనివాస్ వ్యవహరించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం అంటే గతంలో ఏదైతే పోలీసు విధులకు ఆటంకం కలిగించారు కాబట్టి తాము అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇందులో ఏ విధంగా కూడా కుల మత ప్రమేయాలు అనేది లేవు అని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసు విధులకు ఆటంకాలు కలిగించిన గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు కూడా ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ అయిన బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుందన్న ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఎస్సీల మీద ప్రభుత్వం దాడులు చేస్తుంది, అరెస్టులు చేస్తుందనే ఒక అపవాదం తీసుకొచ్చే క్రమంలో భాగంగానే ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని మాత్రం ఒక పుకార్లు అయితే పుడుతున్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఇంతవరకు ఏమీ స్పందించలేదు. కానీ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ మాత్రం ఆ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ అరెస్ట్ ఆయన ఖండించడం జరిగింది. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.
ఇలా కేసు ఎఫ్ఐఆర్ లో పేరుందో లేదో తెలియదు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు.